పదవి ఉన్నా లేకున్నా బండారు దత్తాత్రేయపై ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ ఆయన్ను గౌరవిస్తారని తెలిపారు. శిల్పకళా వేదికలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు చూసినా దత్తాత్రేయ ఎప్పుడూ వెనకడుగు వేయలేదని సీఎం చెప్పారు. గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్ వరకు ఎదిగారని, సాధారణ ప్రజలతో ఆయనకు మంచి అనుబంధం ఉందని రేవంత్ కొనియాడారు. లిస్టు రాసుకొని మొదటి నుంచి పార్టీలు ఎవరున్నారు, లేకపోతే ఆర్గనైజేషన్లో సంఘంలో కానీ స్వయం సేవక సంఘ కార్యకర్తలు ఎవరైనా మొదటి నుంచి సంఘాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఎవరున్నారు, ఇట్లా ఒక్కరొక్కరిని వారు గుర్తుపెట్టుకొని రాసుకొని వచ్చిన కూపన్లను వాళ్లకు ఇచ్చి పిలిచి ఇచ్చేవాడు. సో ఇది ఈనాటి నాయకులు చాలామంది కొత్త తరం రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకొని నేర్చుకోవాల్సిన అంశము. దత్తాత్రేయ గారు ఆదర్శనీయులు. ఇది ముఖస్థుతి కోసమో వేదిక మీద పిలిచిండ్రు కాబట్టి వారిని అభినందించడానికో మాట్లాడుతున్న విషయం కాదు, వారు నికార్సుగా పాటిస్తున్న విషయము. అలాంటిది కొత్త తరం రాజకీయ నాయకులు నేర్చుకోవాలి. మేమందరం తీసుకునే నిర్ణయాలలో, మేము ప్రజలను కలిసే విధానంలో తప్పకుండా దత్తాత్రేయ గారు, పి జనార్దన్ రెడ్డి గారి స్ఫూర్తి మా నిర్ణయాలలో ఉంటుంది. ముఖ్యంగా జంట నగరాలలో ఈరోజు ఆ స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉన్నది నాయకులు. ఈరోజు ఆ లోపం కొట్టొచ్చినట్టుగా జంట నగరాలలో కనిపిస్తుంది. ఈరోజు ఎవరికైనా సమస్య వస్తే జంట నగరాలలో ఆ స్థాయిలో పీజేఆర్ లేకపోతే దత్తాత్రేయ గారి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం తగ్గుతా వస్తుంది. గ్రంథ రచయిత బండారు దత్తాత్రేయ దార్శనికత, సమగ్ర జీవితం, ప్రజారథ స్థాయి సారాంశాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రశంసించారు. ప్రజల కథే నా ఆత్మకథ అంటూ మన అదృష్టాన్ని ఎక్కువగా కంట్రిబ్యూట్ చేసినది ప్రజలతో సాగిన అనుబంధమే అని ఆయన పేర్కొన్నారు. దత్తాత్రేయ నీతి, నిజాయితీ, జాతీయ దృష్టి అంశాలపై ఆయా శాఖలలో రాజకీయ వేదికల్లో ప్రగాఢ చర్చ సాగాలనుకుంటున్నామని గవర్నర్ జిష్ణుదేవ్ చెప్పారు. To selfless public service, first with the Sangh and then in active politics. In the Sangh, he drew inspiration from towering figures. Their vision and guidance shaped his ideological clarity and instilled in him the value of serving society without expectation or recognition. In the political domain, he had the honor of working alongside great national leaders, Sri Atal Bihari Vajpayee ji, Sri Lal Krishna Advani ji, Sri Murli Mohan Joshi ji, Prime Minister Narendra Modi ji, and many others. His political rise was never a pursuit for power. It was a pursuit for purpose. The book offers a vivid account of the most defining moment of post-independence India. The emergency, Sri Dattatreya ji's imprisonment in that dark chapter stands as a testament of his courage and commitment to democratic values and civil liberties. Throughout his political journey, from serving as a member of parliament multiple times to holding critical portfolios, కాళేశ్వరం కమిషన్ విచారణ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సోమవారం హాజరు కానున్నారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకులకు భయపడాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. కమిషన్ నోటీసులు ఇచ్చిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్తో వరుస భేటీలు నిర్వహించారు. ఈ భేటీలో విచారణ ముందు ఏం మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలనే విషయాలపై సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. మొదట కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన ఈటల రాజేందర్ తనకు ఏమి సంబంధం లేదు, అంతా వారికే తెలుసనడంతో వారి విచారణపై ప్రాధాన్యత సంతరించుకుంది. హరీష్ రావు విచారణ అనంతరం కేసీఆర్ కూడా కమిషన్ ముందు ఈ నెల 11 హాజరవుతారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు ఏం చెబుతారని ప్రజలలో ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. సోమవారం సిట్టి ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత ఏడాది మార్చి 10న ఆయనపై కేసు నమోదైంది. మరుసటి రోజే ప్రభాకర్ రావు 3 నెలల కాల పరిమితి వీసాపై అమెరికా వెళ్లి తిరిగి రాలేదు. తాజాగా అమెరికా నుంచి భారత్ వచ్చేందుకు అవసరమైన ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ జారీ అయింది. దీంతో ఆయన హైదరాబాద్కు చేరుకున్నారు.
తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది. రాజ్భవన్లో నూతన మంత్రులుగా జి వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ అధిష్టానం సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకొని నూతన మంత్రులను ఎంపిక చేసింది. అందులో భాగంగానే ఎస్సీ మాల నుంచి వివేక్, ఎస్సీ మాదిగ నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీసీల నుంచి వి శ్రీహరి ముదిరాజుకు అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించి నిరాశకు లోనైన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం బుజ్జగిస్తుంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ముగ్గురికి కేబినెట్లో చోటు దక్కింది. మంత్రివర్గంలో చోటు లభించక నిరాశకు లోనైన సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం బుజ్జగిస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో ఫోన్లో మాట్లాడారు. కాంగ్రెస్ నేతల బుజ్జగింపుల దృష్ట్యా మల్రెడ్డి రంగారెడ్డి ప్రెస్ మీట్ వాయిదా వేసుకున్నారు. మంత్రివర్గ విస్తరణ అంటూ జరిగితే ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని జోరుగా ప్రచారం సాగింది. రాత్రి పొద్దుపోయే వరకు కూడా సుదర్శన్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నాయకుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఆయన పేరు ఖరారు కాలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన సుదర్శన్ రెడ్డిని బుజ్జగించేందుకు జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి మీనాక్షి నటరాజన్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ వెళ్లారు. ఏ పరిస్థితుల్లో మంత్రివర్గంలో అవకాశం రాకుండా పోయిందో ఆయనకు మీనాక్షి నటరాజన్ వివరించినట్టు తెలుస్తుంది. కేవలం సామాజిక సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని ఈ ఎంపిక జరిగినట్లు వివరించారని సమాచారం. అనంతరం నేతలు అక్కడి నుండి బేగంపేటలోని ప్రేమసాగర్ రావు నివాసానికి సాయంత్రం మల్రెడ్డి రంగారెడ్డి దగ్గరకు వెళ్లారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యి బుజ్జగించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. మాగంటి అంతిమయాత్రలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు మాగంటి పాడెను మోశారు. మహాప్రస్థానంలో మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మాగంటి మరణం పార్టీకి తీరని లోటు అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ భౌతిక గాయాన్ని చూసిన కేసీఆర్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడిగా, ప్రజానేతగా పేరు సంపాదించారని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నేతగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని కేసీఆర్ మాగంటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. తనను కాపాడుకునేందుకు వైద్యులు చేసిన కృషి, పార్టీ తరపున చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఏపీ రాజధానిగా అభివృద్ధి చేస్తున్న అమరావతిపై ఓ ఛానల్లో విశ్లేషకుడు, జర్నలిస్టు ముసుగులో ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృతమైన కుట్ర ఉందని డిప్యూటీ సీఎం పవన్ ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజలు, అధికార యంత్రాంగం లోతుగా విశ్లేషించాలని సూచించారు. ఆ మాటలను ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలుగా చూడవద్దని, ఆ ఛానల్ కూడా ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదు, అవి సదరు వ్యక్తి అభిప్రాయం, తమకు మహిళలంటే ఎంతో గౌరవం అంటూ తప్పించుకోలేదని మండిపడ్డారు. వాటిని ప్రసారం చేయడమే కాదు, చర్చ సందర్భంలో కనీసం ఖండించి తప్పుపట్టలేదని విమర్శించారు.
మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి సాక్షి ఛానల్పై మంత్రి గుమ్మడి సంధ్యారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమరావతి మహిళలను కించపరిచేలా రాస్తున్న సాక్షి కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. జగన్, భారతి సాక్షి ఛానల్పై చర్యలు తీసుకోవాలని సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకురావాలని ఇటీవల ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఆమె రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ ఏపీ హోంమంత్రి అనిత అస్త్రం యాప్ను ప్రారంభించారు. ఈ యాప్లో ట్రాఫిక్ పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. విశాఖ వాసిగా ట్రాఫిక్ కష్టాలు ప్రత్యక్షంగా చూశానని ఆమె తెలిపారు. ఈ తరుణంలో పబ్లిక్ ఫ్రెండ్లీ యాప్ను తేవాలని ఆలోచన చేశామని అన్నారు. టెలిగ్రామ్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 3 నెలల్లో యాప్ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. చలనా కట్టమన్నారు. ఇదేమీ కాదు, డైరెక్ట్గా ఆటోమేటిక్గా వాళ్ళకి చలనా కూడా జనరేట్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా డిపార్ట్మెంట్ వైజ్గా, ప్రజల వైజ్గా కూడా ఇది ఒక మంచి ఫ్రెండ్లీ యాప్. ఇది ఇప్పుడుకి ప్రస్తుతానికి మన పబ్లిక్ వాడుకోవాలంటే టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. యాప్ ద్వారా మనం రావాలి అంటే యాప్ స్టోర్ నుంచి రావాలి అనుకుంటే కనుక ఇది ఈ అప్రూవల్కి ఏదో ఒక 3 months టైం పడుతుంది. ఈ 3 months టైంలోని కూడా అస్త్రం టీము, అదేవిధంగా డిపార్ట్మెంట్, ఈ రెండు కూడా ఒక ట్రైనింగ్ ప్రొసీజరు, ఒక పైలట్ ప్రాజెక్టు, ఒక కంప్లీట్ పిక్చర్తో మళ్ళీ మీ దగ్గరికి వచ్చి డెఫినెట్గా పబ్లిక్ యూసేజ్ చేసే విధంగా దీన్ని అడాప్ట్ చేసుకుంటారని చెప్పి మీ అందరికీ తెలియజేసిన. ముఖ్యంగా ఇక్కడ మేము కూర్చునే వాళ్ళం కాదండి, ఇక్కడ మేము కూర్చునే వాళ్ళం చెప్పే వాళ్ళమే, చేసే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు వెనకాతల. మా ట్రాఫిక్ సిబ్బంది, అదేవిధంగా మా ఏసీపీలు, ఇక్కడ ఉన్న డీసీపీలు కానీ, మా సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా, వాళ్ళందరికీ కూడా దీని మీద అవగాహన కలగాలి. డెఫినెట్గా ఫీల్డ్ మీద పనిచేసే వాళ్ళు. నేను కూడా ఇంకొకటి విషయం, నా అబ్జర్వేషన్ అండ్ మై సజెషన్, మనకేమవుతుందంటే ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర డైరెక్ట్గా ఇప్పుడు ఒక రెడ్ సిగ్నల్ పడింది అనుకోండి, నెక్స్ట్ ట్రాఫిక్ దగ్గర కూడా సేమ్ రెడ్, అంటే ఆ ఇంటిగ్రేషన్ అన్నది ఒకటి ఎక్కడో మిస్ అవుతుంది. సో ఇంతకు ముందు అలా ఉండేది కాదు. డెఫినెట్గా ఎలా ఉందంటే ఇప్పుడు మనకు మూవ్ అవుతుంది అనుకోండి, అక్కడికి వెళ్ళేసరికి కొంచెం ఫ్రీ అవుతుంది, మూవ్మెంట్ అవుతుంది. కానీ ఒక్కసారి మనం రెడ్ సిగ్నల్ దగ్గర పడ్డామా, మళ్ళీ ఇంకా 4-5 సిగ్నల్స్ కూడా రెడ్ సిగ్నల్ దగ్గర ఆగాల్సిందే. సో అది ఎక్కడో చిన్న ఇంటిగ్రేషన్ అన్నది మిస్ అవుతుంది. సో అదొక్కసారి చెక్ చేసుకొని దాన్ని కూడా మీరు ఒకసారి, సో అదొకటి నా సజెషన్, నా అబ్జర్వేషన్ కూడా. ఇవన్నీ కూడా ఒకసారి బేరేజ్ వేసుకొని ప్రతి ఒక్కరు కూడా కొంచెం మంచి వేలోని, అదేవిధంగా ఫ్రెండ్లీ వేలోని డిపార్ట్మెంట్ అండ్ పబ్లిక్కి మంచి రిలేషన్ ఉండాలని. ట్రాఫిక్ కష్టాలు వైజాగ్కి తీరిపోయాయి, మేము ఈ టైం టు ఈ టైం వెళ్ళగలం, మా ఆఫీస్కి ఈ టైం టు ఈ టైంలో బయలుదేరితే మేము స్కూల్కి వెళ్ళగలం. వైసీపీ పోషిస్తున్న అల్లరి మోకలు రోడ్లపైకొచ్చి పిచ్చికోతలు వాగుతున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతిని నిర్మించి తీరుతుందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని చిన్నాభిన్నం చేశారని తెలిపారు. రైతుల ఎంతో విలువైన భూములు ఇచ్చారని, వారిపై అనవసర వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. 50,000 కోట్లతో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం గడుస్తూ ఉంది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. గత 5 సంవత్సరాలు ఒక దుర్మార్గుని చేతిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పెడితే, అలాంటి పార్టీ ఇప్పుడు పట్టుమని ఒక సంవత్సరం కూడా గడవలేదు, దుర్మార్గమైన పాలన అని చెప్పి ఈరోజు కార్యకర్తలకు మందు దాపి రోడ్లపైకి తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ పైన మాట్లాడించడం జరుగుతూ ఉంది. ఫిఫ్త్ ఎస్టేట్ ఏదైతే ఉందో, రాజ్యాంగంలో పత్రికలకు, మీడియాకు ఒక సముచిత స్థానం ఉంది. ప్రజల యొక్క గుండెల్లో కూడా ఈ వ్యవస్థ పైన అపారమైన నమ్మకం ఉంది. ఒక పత్రిక, ఒక టీవీ అనుకోండి, ఒక ప్రబుద్ధుని యొక్క
ఆధీనంలో నడుస్తూ ఉంది. అక్కడ పనిచేస్తున్న ఒక అధికారి అమరావతి మహిళలపై కించపరుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది సబవా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఆ రోజు మీరు చేసిన పాపాలకు ఈరోజు మీకు ఈ గతి పట్టింది. ఇంకనైనా మీరు రాష్ట్రంలో ఉన్న ప్రజలతో, రాష్ట్రంలో ఉన్న ఎవరైతే వ్యవస్థలతో ఆడుకోవడం చాలించండి. లేని విధంగా ఈరోజు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతిలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే కడుపు మంటతో ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం. అక్రమ మైనింగ్ కేసులో A4 నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీ ముగిసింది. కృష్ణాపట్నం పోర్టు పోలీస్ స్టేషన్లో 3 రోజుల పాటు విచారించిన పోలీసులు ముతుకూరులో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నెల్లూరు జిల్లా SC/ST ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్తు మధ్య కాకానిని జ్యుడిషియల్ రిమాండ్ కోసం జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. సోమవారం కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగనుంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు గతంలో చేసిన తప్పిదాలు క్షమించరానివని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆరోపించారు. గతంలో చంద్రబాబు తప్పులు చేయడం వల్లే డయాఫ్రమ్ వాల్ మళ్లీ నిర్మించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఇప్పుడు మళ్లీ ఎందుకు అదే తప్పులు పునరావృతం చేస్తున్నారని విమర్శించారు. నేను అడుగుతా ఉన్నా, ఒకవేళ నిజంగానే కనుక ఎక్స్పర్ట్స్ కమిటీ నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారంగా యాజ్ పర్ డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ ప్రకారము 1.5 మీటర్స్ మందంతో ఈ యొక్క డీవాల్ కట్టాలి. 0.9 మీటర్స్తో డీవాల్ ఎందుకు కట్టారు? ఒకవేళ నిజంగా ఈ యొక్క రిపోర్ట్స్ని వాళ్ళు ఇచ్చింది కరెక్ట్ అయితే నేను చెప్తా ఉన్నా, ఇమీడియట్గా క్రిమినల్ కేసులు కట్టాలి. ఈ కాంట్రాక్టర్స్ పైన, ఈ ప్రభుత్వం పైన క్రిమినల్ కేసులు కట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు 50 మీటర్ల ఎత్తులో ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాము, 2.5 కిలోమీటర్ల వెడల్పులో అది మొత్తం డ్యామ్ని నుంచోపెట్టే ఫౌండేషన్ ఇది. 1.5 మీటర్ మందంతో 100 మీటర్ లోతులో 2 కిలోమీటర్లు వెడల్పులో ఈ యొక్క డీవాల్ కడతా ఉన్నారు. మీరు 1.5 మీటర్ కట్టాల్సిన వెడల్పు 0.9 మీటర్లు కట్టడం వలన సుమారుగా 0.6 మీటర్స్ వెడల్పు తగ్గించేస్తా ఉన్నారు. ఇది క్షమించరాని అన్యాయం, తప్పు. ఇది నిజంగా ఒక క్రిమినల్ చేసే పద్ధతులు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులకు హోంమంత్రి అనిత నుంచి స్పందన కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలతో వైసీపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. మహిళల మాన ప్రాణాలు రక్షించడంలో ప్రభుత్వానికి శ్రద్ధ లేకుండా పోయిందని విమర్శించారు. వైఎస్ భారతికి విలువలు నేర్పే స్థాయిలో హోంమంత్రి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బాలికను అత్యాచారం చేస్తే హోంమంత్రి స్పందించలేదని మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడం మాత్రమే కూటమి ప్రభుత్వానికి తెలుసని కళ్యాణి స్పష్టం చేశారు. పూర్తిగా వీళ్ళు వైఫల్యం చెందారు. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు సరికదా. మహిళల రక్షణ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిన విషయం మనం చూసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మాన ప్రాణాలు గాల్లో దీపాల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో డైవర్షన్ పాలిటిక్స్కి వీళ్ళు పూనుకోవడం జరిగింది. ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేయాలి, ప్రతిపక్ష నాయకుల మీద కక్షపూరిత చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, పోలీసుల్ని అక్రమ కేసులు పెట్టడానికి ఏ విధంగా ఉపయోగించాలి, అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులను ఏ విధంగా అరెస్టులు చేయాలి, దాని మీద దృష్టి పెట్టారు తప్ప మహిళల మాన ప్రాణాల రక్షణ మీద వీళ్ళు దృష్టి పెట్టలేదు. ఇలాంటి ఇష్యూస్ ఏమైనా దొరికితే దాన్ని పట్టుకొని చిలువలు పలువులు చేస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, అతని కుటుంబ సభ్యుల మీద తిట్టడం, దుమ్మెత్తిపోయడం పనిగా పెట్టుకోవడంలో వీళ్ళు ముందుంటూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే దిగజారుడు రాజకీయాలు అన్నమాట. వీళ్ళ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి ఇలాంటి దిగజారుడు రాజకీయాలకి వీళ్ళు పూనుకోవడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. హోమ్ మినిస్టర్ గారేమో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, విలువల గురించి మాట్లాడుతున్నారు. మా భారతమ్మకి విలువలు ఇవి నేర్పిస్తారట. అమ్మ హోమ్ మినిస్టర్ గారు మీకు ఒకటే చెప్తున్నాను, మా భారతమ్మకి విలువలు నేర్పించే స్థాయి మీది కాదు. మా భారతమ్మ గురించి మీకేం తెలుసు? ముందు మీరు విలువలు నేర్పించడం మీద దృష్టి పెట్టకుండా
మీ బాధ్యతలు నిర్వర్తించడం మీద దృష్టి పెడితే బాగుంటుందమ్మా. ఎందుకంటే ఇప్పుడే చూసాం అనంతపురంలో ఘోరంగా ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. 7 రోజుల క్రితమే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మీరు ఏం చేశారమ్మా 7 రోజులు? కనీసం ఎస్పీకి అని అడిగారా? ఈ అమ్మాయి మీద మిస్ అయింది అని కంప్లైంట్ ఇచ్చారు. ఏపీ ఈఏపీ సెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు ఈరోజు అధికారికంగా విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్షను జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ విజయవంతంగా నిర్వహించింది. మే 19 నుండి మే 27 వరకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 3,40,300 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక నేడు ఫలితాలను జేఎన్టీయూ కాకినాడ వీసీ ఫలితాలను విడుదల చేశారు. ఈఏపీ సెట్ 2025లో మొత్తం 75.67% ఉత్తీర్ణత నమోదైంది. ఇక ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాల్లో 67,761 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. రాజానగరం జాతీయ రహదారిపై 28 టన్నుల రేషన్ బియ్యం లారీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన రేషన్ బియ్యం విలువ సుమారు 27 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అధికారుల రాకతో అప్రమత్తమైన లారీ డ్రైవర్ పెట్రోల్ బంకులో లారీని పార్క్ చేసి పరారయ్యాడు. ఎంతసేపటికి డ్రైవర్ రాకపోవడంతో లారీ క్యాబ్లో ఉన్న తాళాలను తీసి లారీలోని రేషన్ బియ్యంను స్టాక్ పాయింట్కు తరలించారు. అనంతరం పల్నాడు జిల్లా నకిరేకల్కు తరలించేందుకు కాకినాడ పోర్టు వైపునకు వెళ్తున్నట్లుగా గుర్తించారు. దీంతో లారీ డ్రైవర్పై, సదరు లారీ యజమానిపై రాజానగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు డిప్యూటీ తహసీల్దార్ బాపిరాజు వెల్లడించారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ రాజీనామా చేశారు. తన పదవికి రాజీనామా చేసినట్లు నిర్మాత సునీల్ నారంగ్ ప్రకటించారు. ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు రకాల అవమానాలకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని, తనకు సమాచారం ఇవ్వకుండా కొందరు ప్రకటనలు జారీ చేస్తున్నారని సునీల్ నారంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల అభివృద్ధి కోసం ఎన్డీఏ సర్కార్ చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. మహిళల నేతృత్వంలో సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు. కేంద్రంలో వరుసగా 3వ మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటై సోమవారానికి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే 11 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను ఎక్స్ వేదికగా మోడీ పంచుకున్నారు. విద్యా, క్రీడలు, స్టార్టప్, సైన్స్ ఇలా అన్ని రంగాల్లో మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారని, అంతర్జాతీయ వేదికలపైన మన దేశ కీర్తిని పెంచుతున్నారని అన్నారు. అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని, మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్ ద్వారా వారి గౌరవాన్ని కాపాడడం నుంచి జనధన్ ఖాతాలలో వారిని ఆర్థికంగా బలోపేతం చేసేంత వరకు ఎన్నో పథకాలు అమలు చేశామన్నారు. పేద మహిళల ఆరోగ్యం దృష్ట్యా ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్లు అందించామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో పేదలకు ఉచితంగా ఇల్లు నిర్మించి ఇచ్చామని, ప్రతి ఆడబిడ్డకు రక్షించేందుకు, వారు ఉన్నతంగా ఎదిగేందుకు బేటీ బచావో, బేటీ పడావోను అమలు చేశామని మోడీ అన్నారు. పేదలు, రైతులు, యువత కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మీరంతా చూశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా 11 ఏళ్లుగా కృషి చేస్తున్నామని ప్రధాని మోడీ వివరించారు. నిరంతరం ఘర్షణల్లో అట్టడుగుతున్న మణిపూర్లో మరోసారి నిరసనలు చెలరేగాయి. వాటి అణిచివేత కోసం ప్రభుత్వం మరోసారి మణిపూర్లో ఇంటర్నెట్పై నిషేధం విధించింది. తాజాగా మైతేయి నేత ఆరంబాయి టెంగోల్ అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో అల్లర్లు పెద్ద ఎత్తున మొదలయ్యాయి. దీంతో 5 జిల్లాల్లో 5 రోజుల పాటు VPN, VSAT సహా ఇంటర్నెట్, మొబైల్ డేటా వినియోగంపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అల్లర్లకు కేంద్రంగా మారిన ప్రధాన ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్, తౌబాల్, కాక్చింగ్ జిల్లాల్లో సోషల్ మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొట్టేలా విద్వేష ప్రసంగాలు, ఇతర వీడియో మెసేజ్లను ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అప్రమత్తమైన ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటర్నెట్ నిషేధాన్ని అమలు చేసింది.
ఈశాన్య రాష్ట్రాల్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. మణిపూర్లో నిన్న మైతేయి సంఘం అరంబై టెంగోల్ నాయకుడు కానన్ సింగ్తో సహా 5 నాయకులను పోలీసులు అరెస్టు చేయడంతో రాష్ట్రంలో మరోసారి హింసాత్మక అల్లర్లు చెలరేగాయి. ఈ అరెస్టులతో ఇంఫాల్ వ్యాలీలోని 5 జిల్లాల్లో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. దీంతో అధికారులు ఈ జిల్లాల్లో కర్ఫ్యూ విధించి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అయితే మణిపూర్ అల్లర్లపై కాంగ్రెస్ ప్రధాన నాయకురాలు ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. 2 ఏళ్లుగా మణిపూర్లో అల్లర్లు జరుగుతుంటే ప్రధాని మోడీ ఎందుకు పర్యటించలేదని ప్రశ్నించారు. రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నా అక్కడ ఎందుకు శాంతి నెలకొనడం లేదని ప్రధానిని నిలదీశారు. మణిపూర్లో 2023 మే 3 నుంచి మైతేయి కుకీజో సమాజాల మధ్య హింస కొనసాగుతుంది. ఈ గొడవల్లో 250 మంది మరణించగా 60,000 మంది కనబడకుండా పోయారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. బీజాపూర్ జిల్లాలోని మావోయిస్టు కీలక నేత హెడ్మా స్వగ్రామమైన పౌర్తి గ్రామంలో మావోయిస్టులు గ్రామ పటేల్ రామయ్యను హత్య చేశారు. ఇన్ఫార్మర్ నెపంతో ఆయనని హత్య చేసినట్లు తెలుస్తుంది. 10 నుంచి 15 మంది మావోయిస్టులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తుంది. వారి కోసం భద్రతా దళాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.